దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనము ఉత్సహించి సంతోషించాలని వాక్యంలో మనం అనేక సార్లు చదివిన సంగతి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ గ్లాడ్ ఇన్ ఇట్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారా? సంతోషంగా ఉన్నారా? ఒకవేళ ఏదైనా చీకు చింతలు ఏమైనా ఉన్నా బయట గేటు దగ్గర వదిలేసి రండి లోపలికి. అప్పుడు మాత్రమే మనం ఆనందించగలుగుతాం, ఆరాధించగలుగుతాం. లేకపోతే కష్టం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక మనకి అవే గుర్తొస్తాయి. మనుషులన్న మాటలు, మనుషులు చేసిన మోసాలు, జీవితంలో ఎదురైన ఎదురు దెబ్బలు, ఇక అవే తలుచుకుంటే ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఆనందించలేం. మందిరానికి వచ్చి కూడా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాక్టివ్గా ఉండండి, ప్యాసివ్గా ఉండకండి. అర్థమవుతుందా? లోకంలో ప్రజలు చూడండి ఎంత యాక్టివ్గా ఉంటున్నారు. బాగా అంటే బాగా అన్ని విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. మరి ఎందుకో మనం క్రైస్తవుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం చల్లబడిపోయినట్టు ఉంటున్నాం. ఎందుకు వచ్చిందిరా ఈ తిప్పలు అన్నట్లుగా కూర్చుంటున్నాం మందిరంలో. అట్లా ఉండకూడదు. స్తోత్రం. ప్రభు మనల్ని బ్రతికించాడు, మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. కాబట్టి మనం ఆయన్ని ఎంతగా స్తుతించినా తక్కువే. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బలవంతంగా చేసేది భక్తి కాదు. పాడు 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 అంటే పాడేది పాట ఎట్ట అవుద్ది? తెలుసుగా, మీకు చెప్తారు కదా మన వాళ్ళు సామెత, ఎగదోసిన కాపురం యేసు రక్తమే జయం. ఎగదోస్తే కుదరదు, మనంతట మనమే. స్తోత్రం. హల్లెలూయా. అంతే తప్ప మరీ సప్పగా సర్వస్వం కోల్పోయిన వాళ్ళు కూర్చున్నట్టు కూర్చోవసరలా. ప్రభు మనకు మేలు చేశాడు, ప్రభు మనల్ని బాగు చేశాడు, ప్రభు మనల్ని బ్రతికించాడు. ఆరోగ్యంగా సంతోషంగా ప్రభు సందులో ఉండేట్లుగా ప్రభు మనకి కృప చూపాడు. కాబట్టి మనం సంతోషించాలి. స్తోత్రం. హల్లెలూయా. మీలో చాలామంది కెమెరాల దగ్గర నవ్వుతారు బాగానే, మందిరంలో నవ్వురా. స్మైల్ ప్లీజ్ అని రోజు అనవసరంలా. స్తోత్రం. చిరునవ్వు మొహానికి చాలా అందం. కొద్దిమంది ఊళ్ళో పేడంతా రాస్తారు మొహానికి, మొహం మాత్రం తాటికాయలాగా పెడతారు. అందంగా ఉన్నానా, బాగున్నానా అని అడుగుతారు. ఏం బాగుంటుంది నీ మొహం? ఈ జీవితకాలంలో ఎప్పుడు బాగోవు. అర్థమవుతుందా? మదర్ తెరీసా అంది, నువ్వు అందరికీ సహాయం చేయలేకపోవచ్చు, అందరికీ మేలు చేయలేకపోవచ్చు, అందరికీ ఉపయోగపడలేకపోవచ్చు, కానీ నీకు ఎదురుపడిన వ్యక్తిని చిరునవ్వుతో పలకరించు. అది అతనికి చేసే గొప్ప మేలు అంది. అర్థమైందేమన్నా మీకు? ఏమో అర్థమైందా అంటే అయిందనో అవలేదనో, ఉన్నామనో పోయామనో ఏదో ఒకటి చెప్పాలిగా. యేసు రక్తమే జయం. కష్టంగా ఉంది మీతో డీల్ చేయటం. మేమండి భక్తి చాలా సీరియస్గా చేస్తాం. మధ్యాహ్నం 12 దాకా మీరు మమ్మల్ని కదపమాకండి, భోజనం టైంలో ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం అన్నట్టు చూస్తున్నారండి మీరు. అందరికీ మనం సహాయం చేయలేకపోవచ్చు, మన దగ్గర అంత డబ్బులు ఉండకపోవచ్చు, కానీ మీకు ఎదురుపడిన వ్యక్తిని చిరునవ్వుతో పలకరించవచ్చు. ఎంతో ఆనందం. మొహమట్ట తిప్పేసుకుని ఏదేదో రకరకాల ఫీలింగ్స్ మనుషుల మొహాల్లో, అట్లా పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. స్తోత్రం. హల్లెలూయా. చిరునవ్వుతో నింపిన యేసయ్యా,
నింపాడా యేసయ్య? మీకు ఏమీ లేకపోయినా ప్రభు మిమ్మల్ని రక్షించాడు, ఆనందించండి. స్తోత్రం. అది కూడా తెలియకపోతే అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. ఏమీ లేవా? మంచి కూర లేదా? మంచి బట్టలు లేవా? మంచి పరిస్థితులు లేవా? మంచి గృహం లేదా? కానీ ప్రభు మిమ్మల్ని రక్షించాడు. ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తావు. ఆనందించు ప్రభువులో. స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి కోట్లు డబ్బులు ఉన్నాయి కదా, కోట్లు డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక ఆయనకి 5 రోజుల్లోనే 500 కోట్లు పెరిగిందంట వ్యాపారంలో డబ్బులు లాభం. రిజల్ట్ వచ్చిన 5 రోజుల్లో 500 కోట్ల లాభం వచ్చిందంట. లాభం. కానీ దుర్వార్త ఏంటి చెప్పిన, రక్షకుడు తెలియదు వాళ్ళకి, రక్షణ పొందల. ఒకవేళ ఈరోజు కన్ను మూస్తే వాళ్ళ కోట్లు వాళ్ళని రక్షించవు, వాళ్ళ కోట్లు వాళ్ళని నరకం నుండి తప్పించవు. అర్థమవుతుందా మీకు? ఆనందంగా ఉండాలి వద్దా? 500 కోట్లు ఉన్నవాడి కంటే ఎక్కువ ఆనందంగా ఉండాలి మీరు. స్తోత్రం. మీరు ఎన్నన్నా చెప్పండి, మా ముఖం మాత్రం అట్టాకి పెట్టుకుంటాం మేము అని చూస్తున్నారు కొద్దిమంది. మీకు వందనాలు. ప్రభువే మార్చాలి మిమ్మల్ని. నేను ఎక్కడ మారుతాను? యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉండండి. దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు. మురలాడతా ఏదంటారే, బొట్టడేస్తే తట్టడైనట్టు పెట్టుకుంటే మీకు ఆరోగ్యం ఏమి ఉండదు. కొబ్బరి నూనె డబ్బాలు అయిపోతాయి, డాక్టర్లు అందరూ అయిపోతారు, సీనియర్ పేషెంట్గా మిగిలిపోతావు నువ్వు అంతే. యేసు రక్తమే జయం. ఏంటయ్య గారు, ఇదిగో పలానా డాక్టర్ గుడివాళ్ళు ఉన్నాడు, గుడివాడేంటి బేజవాడేంటి మొత్తం చుట్టేశా. నాకు తెలియని డాక్టర్లు అంటూ ఎవరు లేరు, చుట్టుపక్కల మొత్తం తిరిగేశా, కానీ ఏమీ సుఖం లేదు. ఎందుకు సుఖం ఉంటుంది? మీకు మాట చెప్పనా, మెడిసిన్ పనిచేయాలన్నా కూడా మనం స్పందించే విధానాన్ని బట్టి మెడిసిన్ పనిచేస్తుంది. మనం పాజిటివ్గా ఉంటేనే మెడిసిన్ పనిచేస్తుంది. కొద్దిమంది ఎప్పుడూ సీరియస్గా ఉంటారు. ఏమన్నంటే భర్త అట్లా ఉండాలని ఎవడో చెప్పాడంట. నువ్వు యజమానుడురా, చాలా సీరియస్గా ఉండాలి, పిల్లల దగ్గర సీరియస్గా ఉండాలి, భార్యతో సీరియస్గా ఉండాలి. చెప్పరండి, అట్లా ఉంటే గడగడ వణిగిపోతూ ఉంటే ఫ్యామిలీ నాది అంట. మరి ఎవడు చెప్పాడో తలకు మాసినాడు. సంతోషంగా ఉండాలి పిల్లలతో. స్తోత్రం. భార్యతో సంతోషంగా ఉండాలి. నీ దగ్గర సంతోషం లేకపోతే ఇంకెక్కడ ఎత్తుక్కుంటున్నామే, అప్పుడు నీ కొంప కొల్లేరవుద్ది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? తప్పేమని చెబుతున్నానా? మందిరంలో సంతోషించకపోతే ఎట్లా చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆనందించండి. ఏమన్నా ఉన్నాయా చింతలు? వాటన్నిటిని మర్చిపోండి. ఉన్నాయి, జీవితకాలం అంతా ఉంటాయి. ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ కష్టాలు, టెన్షన్స్, ఒత్తిడులు ఇవన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిని ప్రభు సందులో మర్చిపోయి ఆనందించాలి. మీరు మర్చిపోయి ఆనందిస్తే ప్రభు వాటిని తొలగించేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనం. పాడండి, శబ్దం వచ్చేట్టు చప్పట్లు కొట్టండి. స్తుతించి నా చింతలు మరచెదను. స్తుతించి నా చింతలు మరచెదను. రాజాని భవనములో. ఇమ్మానుయేలు అట్ట కొట్టాలి చప్పట్లో. రేయి పగలు వేచియుందును,
నా బలమా నా కోట నీకే, నా దుర్గమాశ్రయమా ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమాశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా. పాడండి, ఆరాధన అనండి. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని పవనములో రేయి పగలు వేచి ఉందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, అంతట నివసించు యెహోవా ఎలోహం ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మగపిల్లలు ఒకసారి చప్పట్లు కొట్టండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి. మీరు క్రికెట్ ఆడేటప్పుడు ఎట్లా ఆడతారు? చెమటలకు అక్కినా సరే, ఎండ మంటెత్తినా సరే ఆడరు. ఎవరు విజయ్ ఆడరా? మరి అపురూపంగా కొడతారని చప్పట్లు మీరు. ఇక్కడ జాగ్రత్తగా శక్తి దాచుకుని అక్కడ వాడుకోవాలన్నయ్య అంటారా? దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తుందాక క్రికెట్ ఆడేది. మంచం మీద పడుకుంటే క్రికెట్ ఆడతారా? మరి దేవుడు ఆరోగ్యం వాళ్ళు ఆడుకోవాలన్నా కూడా శక్తి ఇక్కడ వాడాలి. అర్థమవుతుందా? మీలో చాలామంది అపురూపం చేస్తున్నారు. అపురూపం చేయమని మీకు నష్టం. 1-10 సార్లు అమ్మ కానీ నేను కానీ చెప్పేది ఎందుకోసం అంటే మీ మేలు కోరి. రేపు దేవుని దగ్గర మీరే మా కిరీటం. అర్థమవుతుంది? మేము చేసే సేవ అంతటికి ఫలం ఎక్కడి నుంచి అంటే మీ ముందు బట్టే మాకు వచ్చేది, ఏదన్నా వచ్చేది అంటే. కాబట్టి మిమ్మల్ని సరిగ్గా పెంచకపోతే లెక్క అడిగేది కూడా మమ్మల్నే. ఫలం అదే సమయంలో లెక్క రెండు ఉన్నాయి. కాబట్టి దయచేసి పాడండి. అర్థమవుతుందా? మగపిల్లలు ఇక్కడ చాలా శబ్దం వినబడుతుంది, చప్పట్లు ఇక్కడ వినబట్ల, అందుకే ఆపించా. ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారేమో శారీరకంగాని ప్రార్థన చేద్దామని, చేతుల నొప్పులు కాళ్ళు నొప్పులు అట్లాంటివి ఏమైనా ఉంటే, నోరు నొప్పులు ఉంటే ప్రార్థన చేద్దామని ఆపించా. ఏమి లేవుగా? పడతారా? చప్పట్లు కొడతారా? సాయి నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా కొడాలి ఆరాధనా, నా దుర్గమా ఆరాధనా, నా దుర్గమా ఆశ్రయమా. కొట్టాలి గట్టిగా, చేతులు ఆనుచదు. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా.
రాజాని భవనములో రేయి పగలు వేచి ఎందునో. యేసు రాజాని భవనములో స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. పాడాలి. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి నా చింతలు మరచెదను. యేసు రాజాని భవనములో రేయి పగలు. యేసు రాజాని భవనములో స్తుతించి ఆనందింతును, నా చింతలు నిన్ను స్తుతించి నా చింతలు మరచెదను. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమాశ్రయమా. ఆమేన్. నా దుర్గమాశ్రయమా, నా దుర్గమాశ్రయమా, నా